దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేడు మనం ధ్యానించబోచున్నటువంటి లేఖన భాగము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 11 నుండి 13 వచనములు ధ్యానము చేద్దాం. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. జ్ఞానమను నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకుని ఉన్నాను. సదుపాయములు తెలుసుకున్నట నా చేతనగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకున్నటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఈ మాటల్లో ఉన్నటువంటి కొన్ని అర్థాలను పరిశీలన చేసుకుంటూ వాక్యంలోనికి వెళదాం. ముత్యము అనగా ఆయిస్టర్లో సహజంగా ఏర్పడేటువంటి ఒక ముత్యము లేదా రత్నం. శ్రేష్టమైన అంటే అన్నిటికంటే మంచిది, గొప్పది, ఉత్తమమైనది, అత్యుత్తమమైనది. అలాగే విలువ అనగా ధర లేదా గౌరవము, ప్రాధాన్యత, ఎక్కువ, ఎంతో ప్రాముఖ్యమైనది. సొత్తు అనగా ఒక వ్యక్తికి లేదా కుటుంబానికి సంబంధించిన ధనము, ఆస్తి, సంపద, వస్తువులు. సాటి అనగా సమానము, సరితూగే స్థాయి, పోలికలు వచ్చేటువంటి వ్యక్తి లేదా వస్తువు. చాతుర్యము అనంటే సమయాన్ని, పరిస్థితిని బట్టి తెలివిగా, జాగ్రత్తగా, వివేకముతో వ్యవహరించేటువంటి గుణము. నివాసము అంటే ఉండే స్థలము. సదుపాయాలు అని అనగా మన అవసరతలు తీరేందుకు, పనులు సులభంగా జరిగించేందుకు ఉండేటువంటి వసతులు లేదా అవకాశాలు లేదా సౌకర్యాలు. చేతనగును సాధ్యమొకట, చేయగలుగుట, సామర్థ్యం కలిగి ఉండుట. చెడుతనము అనంటే నీతికి, సత్యానికి, దేవుని యొక్క చిత్తానికి విరుద్ధంగా ఉండేటువంటి దుర్గుణం లేదా దుష్ట స్వభావం అంటే పాప స్వభావం. అసహించుకోవడం అంటే ఏదైనా విషయాన్ని లేదా ప్రవర్తనను ఇష్టపడకపోవటము, ద్వేషించటము, దూషించటము, ఒప్పుకోకపోవడం అన్నమాట. గర్వము తనకు తాను ఎక్కువగా చూపించుకునేది అనమాట, భావించుకోవటం అనమాట. గర్వం అనేది ఇది లోపల ఉంటుంది, బయటకు కనిపించదు. అహంకారం అంటే తన గొప్పతనాన్ని ప్రదర్శించుకోవటము, ఇది బయటకు కనిపించేలాగా దాన్ని ప్రదర్శిస్తారు. దుర్మార్గత నీతికి, సత్యానికి, దేవుని చిత్తానికి విరుద్ధంగా నడిచేటువంటి తప్పుడు మార్గం ఈ దుర్మార్గత. కుటిలత అంటే సూటిగా కాకుండా వంకర ఆలోచనలు, మోసం చేయాలనేటువంటి స్వభావం కలిగినది కుటిలత. దేవుని యొక్క జ్ఞానము ఎంత ప్రాముఖ్యం గలదో మునుపటి వాక్యంలో నేర్చుకున్నాము. ఈ 8వ అధ్యాయంలో 10వ వచనం వరకు కూడా జ్ఞానం విషయంలోనూ అది ఎలాగుంటుంది ఏంటనేది ఆడియోస్లో ఇంతకుముందు మెసేజ్ వచ్చింది కదండి. ఆడియోస్లో ఈ యొక్క వివరణ అనేది ఉంటుంది, దాని గురించి తెలుసుకోండి. రెండో విషయానికి వస్తే, దేవుని యొక్క జ్ఞానాన్ని అభ్యాసం చేస్తున్న కొలది నాలో వివేచన శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. వివేచన అనేది నీవు ఏ పనిని ఎలాగూ చేయాలి, ఏ పనిని ఏ పరిస్థితులు గుండా ముగించాలి, అది మంచి ఏదో చెడు ఏదో తెలుసుకుంటూ తెలియజేయబడడానికి దేవుని యొక్క జ్ఞానం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దేవుని యొక్క జ్ఞానం అనేది మనకున్నటువంటి ఆధారం ఏంటి? దేవుని యొక్క జ్ఞానాన్ని అభ్యాసం చేయటానికి వాక్య భాగాలు, పరిశుద్ధ లేఖనాలు. పరిశుద్ధ లేఖనాల్లో దేవుని యొక్క వాక్యంలో ఏమి పొందుపరచబడి ఉన్నది, మనిషి ఏ విధంగా జీవించాలి, మనిషి ఏ విధంగా ఏ క్రమమైనటువంటి పద్ధతులు గుండా నడవాలి అన్నటువంటి విషయాన్ని వాక్యము ప్రకటిస్తూ ఉంది. దేవుడు అసలు ఏం కోరుకుంటున్నాడు మనిషి నుంచి, దేవుడు జ్ఞానము మనిషికి ఎందుకు అవసరము అన్నటువంటి విషయాలు మునుముందు కూడా ఇంకా నేర్చుకుందాం. మనిషిని దేవుడు తన పోలికలో తన స్వరూపంలో చెక్కి ఉన్నాడు, అంటే కని ఉన్నాడు. దేవుడు మనిషిని అట్టి రీతిగా కని ఉన్నప్పుడు దేవునికి నచ్చనటువంటి, దేవునికి అసహ్యమైనటువంటి గుణ లక్షణాలు ఎలాగ వచ్చాయి, ఎక్కడ నుండి సంతరించుకున్నాయి అన్నటువంటి విషయాన్ని ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఆది యందు దేవుడు తన పోలికలో తన స్వరూపంలో ఆదిమ మానవుడైనటువంటి ఆదామును చేసుకుని ఉన్నాడు. ఆదాము నుండి ఇప్పుడు ఉన్నటువంటి భూమి మీద విస్తరించినటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా వచ్చి ఉన్నారు. అయినప్పటికీ లోబడనొల్లని తనము లేదా
విధేయత చూపని తనముతో ఒక స్త్రీ మూలముగా పాపం అనేటువంటి మరణము మనకి జీతముగా వచ్చి ఉన్నది. ఆ మరణము తరువాత మనము దేవునితో కలిసి జీవించాలంటే మరి దేవుని స్వరూపములో మార్చబడాలి అన్నటువంటి విషయాన్ని మరి మనము లేఖనాల ద్వారా ఏ విధంగా మార్చబడాలి, ఏ విధంగా దేవుని స్వరూపంతో మెలగాలి, భూమి మీద పరలోకము ఏ విధంగా కట్టబడాలి అన్నట్టు విషయము మన వాక్య లేఖనాల్లో నేర్చుకుంటూనే ఉన్నాము. గ్రహిస్తున్నామా? గ్రహించాలి. ప్రతి వాక్యము కూడా నా జీవితంలో గ్రహింపుతో పాటు వాటిని అన్వయించుకునేటువంటి పద్ధతులు గుండా వెళ్ళాలి. అక్కడ కొన్ని క్యారెక్టర్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి, పాపాన్ని చెప్తూ ఉంటాయి, చూపిస్తూ ఉంటాయి. దానికి పర్యవసానం కూడా ఉంటుంది. అంటే ఉదాహరణకి ఒక సినిమా చూసారు, ఆ పిక్చర్లో ఉండేటువంటి చేసినటువంటి తప్పిదానికి శిక్ష అనేది ఉంటుంది లాస్ట్లో. ఆ శిక్ష ఉంది అని అంటే దాని నుండి మనం నేర్చుకోవాల్సిందేంటి? అలాంటి పని చేయకూడదు అని. అలాగే వాక్యంలో కూడా కొంతమంది వ్యక్తులు తన స్వలాభం కొరకు లేదా అవివేకతతోనో అవిధేయతతోనో ఏదో ఒక తప్పు చేస్తున్నట్లు పరిస్థితులు ఉంటాయి. దాని పర్యవసానాన్ని కూడా ఉంటాయి. అవి మనము తీసుకోకూడదు. అలా ఉండకూడదు అన్నటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. అయితే లేఖనం భాగాల్లో చూసుకున్నట్లయితే అనేకమైనటువంటి విషయాలు మనకి బోధిస్తూనే ఉన్నాయి. మనం ముందు తెలుసుకుందాం. ఇప్పుడు దేవుని యొక్క మరి మనస్సు ఎలాంటిది, చెడుతనాన్ని అసహించుకుంటున్నాడు అని అంటే దేవుడు ఎలాంటి వాడో మనకి తెలియాలి. దేవునికి కలిగినటువంటి కొన్ని పేర్లు, ఆయనకున్నటువంటి గుణ లక్షణాలు బట్టి నేర్చుకుందాం. ఆ పేర్లు: ప్రేమ గలవాడు ఆయన, అలాగే సత్యవంతుడు, పవిత్రుడు, న్యాయవంతుడు, కృపగలవాడు, దయగలవాడు, విశ్వసనీయుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు, సన్నిధిలో ఉండేవాడు. నీవెక్కడ నిల్చొని ఆయన పేరట ఆయన మందిరంగా ఏర్పాటు చేసుకొని నీవు మాట్లాడతావు. మందిరం అంటే ఇటుకలతో కట్టింది కాదు, నీ హృదయమే ఆయనకి మందిరం. నీవెక్కడ నిల్చొని ఆయన పేరట ప్రార్థన చేస్తావు, అదే ఆయన నివాసం. నీవెక్కడ ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన నీ ప్రక్కనే ఉంటాడు. అది ఆయన నివాసం. వాక్యం ద్వారా మనకు వచ్చేటువంటి బోధ ఏం నేర్పిస్తుంది? దేవుని యొక్క జ్ఞానము మనకేం నేర్పిస్తుందంటే ఒక 3 పాయింట్స్ చూద్దాం. దేవుని యొక్క లక్షణాలు మనలో ప్రతిబింబించాలని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది. అలాగే ప్రేమ, సత్యము, వినయము, క్షమను అభ్యాసం చేయాలని దేవుని యొక్క మాటలు మనకి బోధిస్తున్నాయి. అలాగే దేవుని యొక్క స్వభావానికి అనుగుణంగా జీవించాలని దేవుని యొక్క మాటలు మనకి బోధిస్తున్నాయి. ఈ విషయాలు మనము గ్రహించుకుంటూ వాక్యాన్ని అభ్యాసం చేయాలి. ఎప్పుడు కూడా మరి పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నటువంటి వాక్య భాగాలను మనం తప్పులు వెదికేదిగా చూస్తే మాత్రము నీకు నీ అంతరంగం మారదు, నీకు తప్పులే కనిపిస్తాయి. అదే నీ అంతరంగ స్వభావం మార్చబడుటకు దేవునికి హృదయపూర్వకంగా ఆయనకి స్థానం ఇచ్చి వాక్యాన్ని అభ్యాసం చేసుకుంటూ అన్వయించుకుంటూ ముందుకు వెళితే నీవే ఒక సజీవ సువార్త పత్రికల వలె నీ ఉన్నటువంటి నీ చుట్టుపక్కల వారికి ఒక సువార్తగా మారిపోతావు. నీ జీవితము మారిపోతుంది. నీవేం చెప్పనవసరం లేదు, నీ క్రియలు బయటకు వెళతాయి. ఆ క్రియలే నీకు సాక్ష్యం ఇస్తాయి. అదే సువార్త. ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో చెప్పే అవసరం లేదు. ఈరోజు చూస్తున్నాం చాలా విషయాలు. బైబిల్లో కాల్ చేస్తున్నారు, కొట్టేస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు. ఎవరు వెళ్ళమన్నారు నిన్ను? వెళ్ళండి, కాదనట్లేదు. కానీ నీ క్రియలు మార్చుకోవాలి. ముందు నీ క్రియలు మార్చి నీ చుట్టుపక్కల ఉన్నటువంటి నీ క్రియలే నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని మార్చగలిగేవిగా ఉండాలి. కాబట్టి మరి మనిషిని దేవుడు చేసుకున్నాడు అంటే తన స్వరూపం అంటే తన స్వభావంలోనికి అనుగుణంగా మనిషిని మార్చుకోవాలనేదే దేవుని యొక్క తపన. మరి దేవుడు యొక్క లక్షణాలు కానటువంటి మనిషిలో సంతరించుకున్నాయి, వాటిని బయటికి తీసుకువెళ్ళిపోవాలి. అయితే దేవుడు ఎప్పుడు కూడా నమ్మదగిన వాడు, ఇచ్చిన మాటని ఎప్పుడు కూడా ఆయన వెనుకకు తీసుకోడు అన్నటువంటి దానికి చరిత్రలు మనకి ఆధారంగా నిలిచి ఉన్నాయి. ఆది పత్రికల్లో చూసుకున్నట్లయితే, అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో చూసుకున్నట్లయితే అబ్రహాముకి ఇచ్చినటువంటి మాటను మరి ఇస్సాకు, యాకోబు, అలాగే మోషే ద్వారా దానిని జరిగించి 430 ఏళ్ల తరువాత పైబడినటువంటి మాట. 430 ఏళ్ళకి మోషేని అక్కడ నుంచి ఆ మోషే ద్వారా ప్రజలు బయటికి తీసుకొచ్చి అలాగే మరి యెహోషువ ద్వారా దాన్ని స్థిరపరిచారు. అంటే దేవుడి యొక్క మాటని నెరవేర్చబడడానికి నిన్ను నన్ను కూడా వాడుకోబోతున్నాడు. దేవుని యొక్క మాటని నెరవేర్చడానికి
మరి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా తన స్వరూపంలో మార్చబడాలి అని అంటే ఆయన యొక్క మాటలకు కట్టుబడాలి, ఆయన మాటలకు విధేయత చూపించాలి, ఆయన చెప్పినవన్నీ చేయాలి, ఆయన చెప్పనివి అంటే ఆయన వద్దనివన్నీ మానేయాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. నీవేది చేస్తే ఏం జరుగుతుందో, ఏది చేయకపోతే ఏం జరుగుతుందో కూడా మనకి వివరించడం అనేది జరిగింది. నిర్గమాలోను ద్వితీయోపదేశ కాండంలోను చూస్తున్నాం కదా. కాబట్టి దేవుని యొక్క జ్ఞానాన్ని అభ్యాసం చేయటము, అభ్యాసం చేసినటువంటి విషయాల గుండా మరి ముందుకు మన జీవితంలో అన్వయించుకుంటూ నడవటం అనేది మనము నేర్చుకోవాలి. ఇప్పుడు వాక్య భాగంలోనికి వెళ్ళినట్లయితే మరి 4 విషయాలు ఇక్కడ మనం నేర్చుకోవాలి. దేవునికి ఇష్టం లేనటువంటి గుణ లక్షణాలు. అది ఒకటి గర్వము. ఈ గర్వం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాము. ఆ లక్షణాలు మీలో ఎక్కడైనా ఉన్నట్లయితే, నాలో ఉన్నట్లయితే వాటిని తీసేద్దాం, మానేద్దాం, చేయటం మానేద్దాం. ఒకటి మన గుణ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, గర్వం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, వీరిలో అహంకారం ఉంటుంది. అంటే నేనే గొప్ప అనేటువంటి తత్వం అనేది ఉంటుంది. పతనానికి ముందు గర్వం నడుస్తుంది అన్నటువంటిది మాట మనము పరిశుద్ధ లేఖనాల గుండానే నేర్చుకున్నాము. ఇతరులను తక్కువ చేసేటువంటి పద్ధతి వీరిలో ఉంటుంది. అలాగే సలహాలు తీసుకోరు. పెద్దల యొక్క సలహాలు కానీ మరి దేవుని యొద్దను వచ్చి విచారణ చేయటం కానీ ఇలాంటివేవి తీసుకోరు. తొందరపాటు ఆలోచనల చేత, తొందరపాటు నిర్ణయాల చేత వారి యొక్క ఆలోచనలను అవలంబించుకుంటూ ఉంటారనమాట. తప్పు చేసినా ఒప్పుకోకపోవటము, నేను చేసింది తప్పు అని ఎప్పుడు కూడా ఒప్పుకోరు. అలాగే దేవునిపై ఆధారపడకుండా వారికే వారి యొక్క స్వచిత్తము చేత పోరాటాలు చేస్తూనే ఉంటారు. అలాగే తన విజయానికి దేవునికి కృతజ్ఞత అనేది చెప్పరు. ఎందుకనంటే నా శక్తి, నా బలము, నా వల్లనే నేను ఇది సాధ్యపడింది, నేను కష్టపడితేనే వచ్చింది అని అంటారు. కానీ కష్టపడడానికి, జీవించడానికి దేవుడు ఆయుష్ ఇస్తేనే వచ్చింది, దేవుడు ఆయుష్ ఇస్తేనే నీవు చేయగలిగావు అన్నటువంటి విషయాన్ని గ్రహించరు. అటు రీతిగా దేవునికి కృతజ్ఞత కూడా చెల్లించరు. మాటల్లో, ప్రవర్తనలో కఠినత్వం అనేది ఉంటుంది. వారు చేసిన దాన్నే వారు ఎక్కువగా మరి మెచ్చుకోవటము, దానిని బట్టే వారు విర్రవేగడము చేస్తారే తప్పించి ఆ కఠినత్వాన్ని ప్రదర్శిస్తారే తప్పించి ఎదుటి వ్యక్తుల యొక్క విషయాలను పట్టించుకోరు. 2వ ఫలితానికి వస్తే అహంకారము. అయితే ఈ గర్వం యొక్క ప్రతిఫలం ఎలాగుంటుందో తెలుసా? సంబంధాలని కోల్పోతాం, సంబంధాలను పాడవుతాయి, దేవుని యొక్క ఆశీర్వాదాలు దూరం అవుతాయి. అలాగే దేవుని యొక్క అనుగ్రహం దూరం అయిపోతుంది. ఈ గర్వం వల్ల ప్రమాదం గుర్తుంచుకోండి. 2వ విషయంకి వస్తే అహంకార లక్షణాలు. అహంకారులు ఎలా ఉంటారు, వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. అహంకారులు తన మాటే సరి అనుకుంటారనమాట. అంటే తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నటువంటి సామెత విన్నాం కదా, అలాగనమాట. అలాగే ఇతరుల అభిప్రాయాన్ని పట్టించుకోకపోవటం. ఒక పని చేసినప్పుడు, ఒక కుటుంబంలో ఒక పని ఏదైనా చేసినప్పుడు ఏం చేయాలి? కుటుంబం అంతా కూడా ఆలోచన చేసుకుంటూ ఇది మంచి, ఇది చెడు. ఎందుకంటే 4 రకాల మనుషులు మధ్యలో మనం ఉన్నాము అని అంటే నలుగురి యొక్క మనస్తత్వాలు, నలుగురి యొక్క జ్ఞాన వివేచనలు మరి ఒకేలాగా పనిచేయవు. వారు అనుభవించిన అనుభవాలను బట్టి వృద్ధులు ఒకలాగుంటారు, మరి చిన్నపిల్లలు ఒకలాగుంటారు, నడి వయస్కులు ఒకలాగుంటారు. వీరి యొక్క మనస్తత్వాలు వేరు విధంగా పనిచేస్తాయి. ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని మాట్లాడితే వారి యొక్క ఆలోచనలతో ఏది మంచిదో ఏది చెడుతో కూడా అభ్యాసం చేసుకోవడానికి కానీ, ఆ ఆలోచనలు పంచుకోవడానికి కానీ, సరైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి కానీ ఉపయోగపడతాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఏదైనా పని చేసినప్పుడు ఏం చేయాలి? కుటుంబంతో కలిసి మాట్లాడుకొని దాన్ని బయటికి తీసుకురావాలి. అయితే వీరు ఆ పరిస్థితుల్లో ఉండరు. తనను తాను గొప్పగా చూసుకుంటారనమాట. తనకు తానే గొప్ప అనుకుంటారనమాట. ఇంకెవ్వరిని లెక్క చేయరు. తప్పు చేసినా ఒప్పుకోకపోవడము, విమర్శను భరించలేకపోవడము, తనను తాను నమ్మటము, దేవునిపై ఆ నమ్మకము ఉంచకపోవటము, మాటల్లో దూకుడు, ఆ దూకుడు స్వభావం ఉంటుంది, కఠినత్వము ఉంటుందన్నమాట. ఈ లక్షణాలు మీలో ఎక్కడైనా ఉన్నాయేమో, మరి నాలో ఎక్కడైనా ఉన్నాయేమో తీసుకొని అవి బయట పాడేసి వాటిని విడిచిపెట్టుకొని మన జీవితాలను సరిచూసుకునేలాగా ముందుకు వెళదాం. దుర్మార్గత. 3rd పాయింట్ వస్తే దుర్మార్గత. చెడు చేయటంలో వీరు ఆనందిస్తారు. ఎవరికైనా చెడు చేయాలంటే వీళ్ళకి చాలా ఆనందం. కొంతమంది ఉంటారు, ఆ చెడు చేయకపోతే వారికి తిన్నది కూడా అరగదు. అబద్ధము, మోసము, అలాగే కుట్రలు చేయటము, ఇవన్నీ కూడా వీరి లక్షణాలు.
అలాగే మరి ఈ దుర్మార్గులు చేసేటువంటి పనులు ఇతరులకి హాని కలిగిస్తూ ఉంటాయి కదా. ఇతరులకు హాని చేయటము, పాపాన్ని సమర్థించుకోవటము వీరి లక్షణాలు. దేవుని భయం ఉండదు వీళ్ళకి. దేవుని భయం ఉంటే తప్పు చేయరు. దేవుని భయం లేకపోతేనే తప్పులు చేస్తారు. తప్పు అని తెలిసినా మారకపోవటము. ఒకసారి ఒక వ్యక్తి తప్పు చేశాడంటే అది తప్పు అని తెలిసిన తర్వాత పనిష్మెంట్స్ అనేవి వచ్చిన తర్వాత తెలుసుకొని విడిచిపెట్టుకోవాలి. కానీ వీళ్ళు అలా విడిచిపెట్టరనమాట. సొంత ప్రయోజనం కోసమే జీవిస్తారు. వారికి వారి మాత్రమే జీవన విధానంలో ఉండాలి. ఇంకెవరూ అవసరం లేదు. ఎవరితో సంబంధాలు ఉండవు. ఇది ప్రమాదకరమైనటువంటి విషయము. దేవునికి ఇష్టం లేనిది. ఇది మీలో ఎక్కడ ఉన్నా సరే తీసివేయండి. తర్వాత కుటిలత. ఈ కుటిలత అనేది మాటల్లో వంకరతనం. బయట ఒకటి, లోపల ఒకటి. ఈరోజు రేపు చూస్తున్నటువంటి పరిస్థితులు మీకు అవ్వాలని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈరోజు చిన్న పిల్లలకి ఏదో ఇచ్చి తీసుకెళ్ళి చాక్లెటో, బిస్కెట్టో, స్వీటో ఏదో ఇచ్చి తీసుకువెళ్ళి ఏదో నిర్మానుష్య ప్రాంతంలో ఏదో చేసేస్తున్నారు అన్నటువంటి విషయాలు చూస్తున్నాం కదా. అది కుటిలత లక్షణము. అలాగే నిజాన్ని పూర్తిగా చెప్పకపోవడం. ఇది ఎక్కువగా దోషుల దగ్గర మనం వింటాం. అంటే ఒక దగ్గర పట్టుబడినటువంటి వారు, లేదా మన ఇంట్లో పిల్లలు చూడండి, చిన్న పిల్లలు వారు స్కూల్కి వెళ్తారు, జరిగిన విషయాలు ఫటాఫటా చెప్పేస్తూ ఉంటారనమాట. చిలక పెట్టల్లాగా వాగుతూ ఉంటారు. కొన్ని విషయాలు దాస్తూ ఉంటారు. సగం చెప్తారు, సగం చెప్పరు. ఇలాంటివి అనమాట. వాళ్ళకి తెలియక చేసినటువంటివి. కానీ ఇదే పని పెద్దలు చేస్తే, అన్నీ తెలిసినటువంటి వారు చేస్తే కుటిల స్వభావం అంటారనమాట. మోసం చేసి లాభం పొందాలనేటువంటి ఆలోచన, అంటే లాభాపేక్ష అనమాట. మోసం చేసి లాభం పొందాలని, ఎక్కువ లాభాన్ని ఆశించడం అనమాట. అలాగే వెనుక నుండి మాట్లాడటము, కుట్రలు చేయటం, నమ్మకాన్ని దుర్వినియోగం చేయటం. ఒక వ్యక్తిని నమ్మారంటే, నమ్మకం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతుంది. ఎదురుగా ఉన్నటువంటి ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని నమ్మాడు. నమ్మినప్పుడు మోసం చేస్తే దాన్ని ఏమంటారు? నమ్మక ద్రోహం. ఇలాంటి పరిస్థితి ఈ యొక్క కుటిలతలో ఉంటాయన్నమాట. బయట మంచితనం నటిస్తారు, లోపల చెడ్డతనం అనేది ఉంటుంది. బయట ఏంటంటారు, బయట శ్రీరంగ నీతులు చెబుతారు, లోపల చేసేది ఏదో అంటారు కదా, అలాగనమాట. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బ్రాహ్మిన్స్ అయితే చేప ముళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏవో సామెతలు చిన్నప్పుడు విన్నటువంటివే, అలాగనమాట. ఈ బయట ఒకలాగా లోపల ఒకలాగా నటించడము. కొంతమంది చూడు, మన వాక్యంలో చూసుకున్నట్లయితే వాక్యంనే తీసుకుందాం. పొట్టేలు తోలు కప్పుకున్న మేకపోతులు, లేదా పొట్టేలు తోలు కప్పుకున్నటువంటి నక్కలు, ఇలాంటివి వింటున్నాం కదా, అలాగనమాట. అలాగే తప్పని తెలిసిన సమర్థించుకోవటం, ఇది ఎక్కువగా సేవకులకు అలవాటు. నన్ను క్షమించండి, ఈ మాట అనడానికి నేను భయపడటం లేదు. ఎందుకు అనంటే, దేవుని యొక్క మాట ఏంటి బోధిస్తుంది, ఏ పరిస్థితులు గుండా మనం వెళ్ళాలి, ఏ పరిస్థితులు గుండా మనిషి ప్రేమించాలి, మనిషి క్షమించాలి, సాటి మనిషికి సహాయపడాలి అన్నటువంటి విషయాల్ని బోధిస్తూ ఉంటే, వాటిని వదిలేసి మట్టలు పట్టుకొని తిరుగుతా, క్యాండిల్స్ పట్టుకొని తిరుగుతా, మరి పశువులు పాకలు వేసుకుంటా, యేసుకు సిలువ వేశారని చెప్పి సిలువ వేసుకొని తిరగడము, సిలువలు పట్టుకొని మోయటము, కొండల చుట్టూ తిరగడము, బండాల చుట్టూ తిరగడం, ఏంటి దౌర్జన్యం? తప్పు కదూ. అదా చెప్పింది వాక్యము. అందుకే ఈరోజు విమర్శకు లోనవుతున్నాం. అది గుర్తుపెట్టుకోండి. ఏ కొలతతో కొలిస్తే ఆ కొలతతోనే పొందుకుంటాం. దేవుని యొక్క జ్ఞానాన్ని అభ్యాసం చేయటము అనంటే, దేవుడు చెప్పినటువంటి మాటల్లో నుండి బయటికి వెళ్ళిపోయేసి అభ్యాసం చేయడం కాదు. సొంత ఆలోచనలు అన్వయంలోకి తెచ్చుకోవడం కాదు. సొంత పరిస్థితులను అన్వయంలోకి తెచ్చుకోవడం కాదు. దేవుని మాటలు ఉన్నది ఉన్నట్టుగా పాటిస్తూ, బోధిస్తూ, నీ జీవితంలో అన్వయించుకుంటూ ముందుకు వెళ్ళటం. ఈరోజు విమర్శలు లేకుండా ముందుకు వెళ్ళాలి అని అంటే, నీవే ఒక సజీవ సువార్త పత్రికగా మారాలి. ప్రార్థన చేద్దాం. ఇలాంటి చెడ్డ లక్షణాలు మనలో ఎక్కడైనా ఉన్నాయేమో, ఈ చెడ్డ లక్షణాలను తీసివేసి, మరి దేవుడు ఆశించినటువంటి ఆ పోలికలోనికి మార్చబడేలాగా, ఆ పోలికలోనికి చేర్చబడడానికి మనము కృషి చేద్దాం, ప్రార్థన చేద్దాం. మన జీవితంలో దేవుని యొక్క మాటలే వెలుగునిచ్చేవిగా. తండ్రి, నీకు వందనాలు. వించున్నటువంటి మాటలు ప్రతి ఒక్క హృదయంలో ఫలింపునిచ్చేలాగా నీ యొక్క కృపా కనికరము తోడుగా ఉంచి ప్రతి ఒక్క బిడ్డని కూడా ముందుకు నడిపించమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ టు ఆల్.